టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పవన్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర వసూలు మోత మోగుతుంది. కానీ ఇదంతా గతమని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. పవన్ సినిమాలకు క్రమంగా క్రేజ్ తగ్గిపోతుంది. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ అభిమానులు రెండుగా చీలిపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతేకాకుండా గతంలో ఉమ్మడి ఏపీలో పవన్కు అభిమానులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో పవన్ అభిమానులు కూడా తగ్గిపోయారు. ఇటీవల పవన్ సినిమాలకు నైజాంలో తక్కువ వసూలు రావడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏపీలోనూ జనసేన పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న అభిమానులు పవన్ సినిమాలు చూడడం మానేసి ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో 10 ఏళ్ల కిందట పవన్ సినిమాలకు వచ్చిన వసూలు ఇప్పటి సినిమాలకు రావడం లేదు. పవన్ సినిమాల్లో కంటెంట్లో దమ్ము లేకపోవడం కూడా ప్రధాన మైనస్ అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇతర సినిమాలు విడుదలయ్యేందుకు భయపడేవి. కానీ బండ్లు ఓడలు బండ్లైన తరహాలో ఇప్పుడు పవన్ సినిమాతో ఇతర సినిమాలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. దీంతో ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే బొక్క అన్నట్లు పవన్ సినిమాలతో వేరే సినిమాలు వచ్చినా, వేరే సినిమాకు పోటీగా పవన్ సినిమా వచ్చినా పవన్ సినిమాకే బొక్క పడుతోంది. గత ఏడాది పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఖుషీ తర్వాత ఏఎం రత్నం బ్యానర్లో పవన్ నటించడం, గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే కథలో దమ్ము లేకపోవడంతో పాటు పూర్ గ్రాఫిక్స్ కారణంగా హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసింది. విషయం ఏమిటంటే ఈ సినిమాకు పోటీగా వచ్చిన మరో గ్రాఫిక్స్ మూవీ మహా అవతార్ నరసింహ మూవీ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా లిమిటెడ్ థియేటర్లో విడుదలైన మహా అవతార్ నరసింహ ఊహించని వసూళ్లను సాధించింది. డబ్బింగ్ సినిమా అయినా, యానిమేటెడ్ మూవీ అయినా, గతంలో తెలిసిన కథే అయినా ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి డబ్బింగ్ మూవీకి పోటీగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా డిజాస్టర్ ఫలితాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ మూవీ దురంధర్ మూవీకి పోటీగా పవన్ ఉస్తాద్ విడుదలైంది. అయితే ఉస్తాద్ మూవీకి తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రాగా దురంధర్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర దురంధర్ మూవీ వసూలు వర్షం కురిపిస్తోంది. ఉస్తాద్ మాత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కి 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. హరిహర వీరమల్లు తర్వాత బయార్లకు మరోసారి పవన్ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. రొడ్డకొట్టుడు స్టోరీ, నాసిరకం కామెడీ కారణంగా ఉస్తాద్ మూవీ వరుస పండగలు, వరుస సెలవులను కూడా క్యాష్ చేసుకోలేక చతికిల పడింది. వీరమల్లు, ఉస్తాద్ ఫలితాలను చూశాక ఇతర హీరోల అభిమానులు పవన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ సినిమాలు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి 13 ఏళ్లు దాటుతోందని కామెంట్ చేస్తున్నారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.